గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మేషరాశిలో ఒక నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి, అలాగే తులారాశిలో ఒక నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రంలో జన్మించిన వారికి, వారు ఏ పాదంలో జన్మించినా వీరిద్దరికీ వివాహ పొంతన ఎలా ఉంటుంది, 36 పాయింట్లకు గాను ఎన్ని పాయింట్లు వస్తాయి, 100%లో ఎంత శాతం అనుకూలంగా ఉంటుంది, వివాహం అయిన తర్వాత వారి వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అని అష్టకోట గుణమేళన చార్ట్ని చూపిస్తూ మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాబట్టి ఈ వీడియోని చివరి దాకా చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయికి వివాహం చేసే ముందు ఈ వివాహ పొంతనను చూస్తారు. అంటే అమ్మాయి అబ్బాయి జాతకాలను పక్కన పెట్టుకుని వారిద్దరి మధ్య పొంతన ఎలా ఉంటుందో, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఎంత శాతం అనుకూలంగా ఉంది అని చూసుకుని మాత్రమే వివాహాన్ని చేస్తారు. దానిలో భాగంగా అష్టకోట గుణమేళాన్ని చూస్తారండి. అంటే వర్ణకోటం, వశ్యకోటం, దిన, యోని, గ్రహమైత్రి, గణకోటం, రాశికోటం, నాడి, ఈ 8 డిఫరెంట్ టాపిక్స్ని చూసి దాని తర్వాత మాత్రమే నిర్ణయాన్ని తీసుకుంటారండి. అంటే మొత్తం 36 పాయింట్లు ఉంటాయి. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఈ మ్యారేజ్ కంపాటిబిలిటీ టెస్ట్ మొత్తం 36 మార్కులండి. 18 మార్కుల కంటే తక్కువ వస్తే ఆ వివాహం ఫెయిల్ అయినట్లు, అంటే వారిద్దరూ వివాహం చేసుకోకూడదన్నమాట. 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే పాస్ అయినట్లు, అంటే 50% కంటే తక్కువ వస్తే ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్య వివాహం సెట్ కాదు. 50% కంటే ఎక్కువ వస్తే వివాహం అనుకూలమే. ఒకవేళ 18 పాయింట్ల నుండి 24 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, వారిద్దరికీ వివాహం చేయవచ్చు. వైవాహిక జీవితం అనేది సాధారణంగా ఉంటుంది. 24 పాయింట్ల నుండి 32 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, అది మంచి మ్యాచ్గా చెప్పవచ్చు. అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం చేస్తే వారి వైవాహిక జీవితం బాగుంటుంది. ఒకవేళ 32 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, 32 నుండి 36 పాయింట్ల మధ్యలో కనుక వచ్చినట్లయితే ఆదర్శమైన మ్యాచ్గా చెప్పవచ్చు. చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందండి. ఒక 100 జంటలకు వివాహ పొంతన చూస్తే అందులో 10 మందికో 11 మందికో మాత్రమే 32 పాయింట్ల కంటే ఎక్కువ వస్తాయండి. అంటే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం అనుకూలం. ఒకవేళ అబ్బాయి ఏమో మేషరాశి అశ్విని నక్షత్రంలో ఏదైనా పాదంలో జన్మించి, అమ్మాయి ఏమో తులారాశిలో స్వాతి నక్షత్రంలో జన్మించింది అనుకోండి, ఏ పాదంలో జన్మించినా పర్వాలేదు. ఎందుకంటే అశ్విని నక్షత్రంలో అన్ని పాదాలు కూడా ఒకే రాశికి చెందుతాయి. స్వాతి నక్షత్రంలో ఉన్న అన్ని పాదాలు కూడా ఒకే రాశికి చెందుతాయి. కాబట్టి ఏ పాదంలో జన్మించినా వారికి ఫలితాలు అనేవి వర్తిస్తాయండి. ఇక్కడ మీకు చూపిస్తున్న అష్టకోట గుణమేళన చార్ట్ని చూసినట్లయితే అబ్బాయిదేమో క్షత్రియ వర్ణం, అమ్మాయిది శూద్ర వర్ణం. కాబట్టి వర్ణకోటం వీరికి అనుకూలంగా ఉందండి. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ వర్ణకోటం అనేది ఎందుకు చూస్తారంటే ఇది అబ్బాయి అమ్మాయి అహం స్థాయిని, ఆధ్యాత్మిక అనుకూలతను చూపుతుంది. ఇది వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. మనస్తత్వాలు అనేవి కలుస్తాయి. వశ్యకోటం చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో చతుష్పద, అమ్మాయిదేమో ద్విపద. ఇది మాత్రం బిలో యావరేజ్గా ఉందండి. కాబట్టి ఏమవుతుందంటే వీరిద్దరి మధ్య చిన్న చిన్న సమస్యలు అనేవి ఉంటాయి. సాధారణంగా ఏ వైవాహిక జీవితంలోనైనా సరే సమస్యలు అనేవి కామన్.
కానీ వీరికి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెట్టుకుని ఆ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. తారాకోటం చూసుకున్నట్లయితే అబ్బాయిది అశ్విని నక్షత్రం, అమ్మాయిదేమో స్వాతి నక్షత్రం కాబట్టి ఇది కూడా యావరేజ్గా ఉందండి. తారాకోటం కూడా వీరికి సామాన్యంగా ఉంది. కాబట్టి అమ్మాయి అబ్బాయి ఇద్దరి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా, అంటే వీరిద్దరూ భార్యాభర్తలుగా మాత్రమే కాకుండా ఫ్రెండ్షిప్ని కూడా కంటిన్యూ చేస్తారు. కానీ ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని చలాయించటానికి ప్రయత్నిస్తారు. అబ్బాయి ఏమో అమ్మాయి పైన ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తాడు, అమ్మాయి ఏమో అబ్బాయి పైన ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తుంది. దానివల్ల కొన్ని గొడవలు వచ్చే అవకాశాలు, కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు, తాత్కాలిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. యోనికోటం మాత్రం అనుకూలంగా లేదండి. యోనికోటం చూసుకున్నట్లయితే అబ్బాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో గుర్రం, అమ్మాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో మహిషం అంటే గేదె. యోనికోటం మాత్రం అమ్మాయికి అబ్బాయికి అనుకూలంగా లేదండి. కాబట్టి ఆర్థికంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి, అంటే ఫైనాన్షియల్గా కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. మైత్రికోటం చూసుకున్నట్లయితే ఇది మాత్రం సాధారణంగా ఉందండి. అబ్బాయి అశ్విని నక్షత్రంలో జన్మించాడు కాబట్టి కుజుడు, అమ్మాయి ఏమో తులారాశిలో జన్మించింది కాబట్టి తులారాశికి అధిపతి ఏమో శుక్రుడు. గ్రహమైత్రి చూసుకున్నట్లయితే సాధారణంగా ఉందండి. దానివల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఇద్దరి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఇద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పెళ్ళైన కొత్తలు, తర్వాత అంతా మామూలుగా ఉంటుందండి. గణకోటం చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంది. ఎందుకంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా దేవగణంలోనే జన్మించారు. రాశికోటం కూడా వీరికి అద్భుతంగా ఉందండి. నాడీ కోటం కూడా అద్భుతంగా ఉంది. అన్నిటికంటే కూడా ఈ నాడీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ వివాహ పొంతనలో నాడి ఎందుకు చూస్తారంటే, ఈ నాడీ కోటం అనేది వీరిద్దరికీ పెళ్ళైన తర్వాత ఆరోగ్యాన్ని సూచిస్తుంది, జన్యువులకు సంబంధించినది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఒకే నాడిలో జన్మించలేదు కాబట్టి వీరిద్దరికీ ఏకనాడి దోషం అనేది వర్తించదు. అబ్బాయి ఏమో ఆదినాడిలో జన్మిస్తే అమ్మాయి ఏమో అంత్యనాడిలో జన్మించింది. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే 36 పాయింట్లకు గాను 27 పాయింట్లు వచ్చాయండి. అంటే వీరిద్దరిది కూడా గుడ్ మ్యాచ్గా చెప్పవచ్చు. అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, తులారాశిలో ఒక నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి చక్కగా వివాహం చేయవచ్చండి. ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అంటే వీరిద్దరికీ 100%లో 75% కలుస్తుంది. 27 పాయింట్లు వచ్చాయి, మంచిదేనండి, చేయవచ్చు. ఒకవేళ అబ్బాయి ఏమో స్వాతి నక్షత్రంలో జన్మించి అమ్మాయి ఏమో అశ్విని నక్షత్రంలో జన్మించింది అనుకోండి, అప్పుడు వీరిద్దరి మధ్య వివాహ పొంతన ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో శూద్రవర్ణం, అమ్మాయిదేమో క్షత్రియ వర్ణం. వర్ణకోటం అనుకూలంగా లేదండి. దానివల్ల ఏమవుతుందంటే తమ మాటే నెగ్గాలి అనే పంతంతో ఉంటారు ఇద్దరూ కూడా. అబ్బాయి ఏమో నాదే పై చేయిగా ఉండాలి అనుకుంటాడు, అమ్మాయి కూడా నాదే పై చేయిగా ఉండాలి అనుకుంటుంది. పంతం, పట్టుదల ఇద్దరికీ కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వశ్యకోటం చూసుకున్నట్లయితే ఇది కూడా సాధారణంగా ఉందండి. తారాకోటం కూడా సాధారణంగానే ఉంది. యోనికోటం అయితే అసలు కలవట్లేదు. అబ్బాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో గేదె, అమ్మాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో గుర్రం. యోనికోటం అనుకూలంగా లేదండి. మైత్రికోటం సాధారణంగా ఉంది. గ్రహ మైత్రి అనేది పూర్తిగా కలవట్లేదు. కాబట్టి వీరిద్దరికీ వివాహమైన కొత్తలో, అంటే ప్రారంభంలో కొన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడా కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య కూడా స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొని ఉంటుంది. కానీ పెళ్ళైన స్టార్టింగ్లో మాత్రం వీరిద్దరూ కాస్త అనీజీగా ఉంటారు. గణకోటం చూసుకున్నట్లయితే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా దేవగణంలోనే జన్మించారండి. గణకోటం అనుకూలంగా ఉంది. రాశికోటం కూడా అద్భుతంగా ఉంది.
నాడీకోటం అన్నిటికంటే ముఖ్యమైనటువంటి నాడీకోటం కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యమని ఎందుకు అంటున్నాను అంటే ఈ నాడీకోటం అనేది అమ్మాయి అబ్బాయి ఇద్దరి హెల్త్ని సూచిస్తుంది, ఇద్దరి యొక్క సంతానాన్ని సూచిస్తుంది. ఆరోగ్యవంతులు అదృష్టవంతులైన సంతానానికి జన్మనిస్తారు. నాడీకోటం చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో అంత్యనాడి, అమ్మాయిదేమో ఆదినాడి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి ఏ పాదంలో జన్మించినా పర్వాలేదండి, స్వాతి నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి వీరిద్దరి వివాహ పొంతనలో 36 పాయింట్లకు గాను 26 పాయింట్లు వచ్చాయండి. అంటే గుడ్ మ్యాచ్గా చెప్పవచ్చు. 100%లో 72% అనుకూలంగా ఉంది. అంటే జాతక పొంతన అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. వీరిద్దరికీ వివాహం చేయవచ్చండి. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.